హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఈరోజైతే ఎంతో సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లోకి తయారు చేసుకునే వెజ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత మిల్ మేకర్ని కూడా నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు, టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి లవంగాలు ఉంటే బిర్యానీ ఆకు, షాజీరా కూడా వేసుకొని నేను ఇక్కడ వేయట్లేదు. తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంతగా ఎర్రగా ఫ్రై అయితే మనకి వెజ్ రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ప్లీజ్ చూసి అలా వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాలాంటి చిన్న యూట్యూబర్స్కి మీరు ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. అండ్ ప్లీజ్ చూసి అలా వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. తర్వాత ఇందులోకి ఆలుగడ్డ ముక్కలు, మిల్ మేకర్ ముక్కలు వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు మనకు ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా మిల్ మేకర్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాలని కూడా వేసుకొని ఇవి కూడా ఒక 5 నిమిషాల దాకా మగ్గేదాకా ఇలా కలుపుకోవాలి. చూడండి, మూత పెట్టి మగ్గించుకుంటే చాలా బాగా ఉడికిపోతాయి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా పొడి. తర్వాత కొద్దిగా కారము, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కారం తక్కువ తీసుకుంటున్నాను, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. కొంచెం కారం ఎక్కువ తినేవారైతే ఒక స్పూన్ ఎక్కువగా వేసుకోండి. చూడండి, మనం ముందుగా ఉల్లిగడ్డల్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి బియ్యాన్ని వేసుకోవాలి. మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. చూడండి, ఇలా బియ్యం వేసి ఒక 5 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలి. మనకి ఈ వాటర్ ఎలా ఉండాలంటే చాలా ఉప్పీసం ఉండాలి. ఉప్పీసం అంటే చాలా ఎక్కువగా ఉండాలి ఉప్పు. అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్. చూడండి, ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే మనకి వెజ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, మనకి వెజ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఇందులోకి బఠానీలు, ఇంకా బీన్స్, క్యారెట్స్ కూడా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. ఇక చూడండి, వెజ్ రైస్ రెడీ అయిపోయింది. మార్నింగ్ మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లోకి రెసిపీ రెడీ అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.